హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మనకు ఫోన్‌పే నుండి ఆన్‌బోర్డింగ్ స్పెషలిస్ట్‌కి సంబంధించి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఫ్రెండ్స్, డిగ్రీ అర్హతతో అయితే నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఫ్రెండ్స్, జాబ్ రోల్ వచ్చేసి 2 పీ.ఎం ఆఫ్‌లైన్ మర్చెంట్ ఆన్‌బోర్డింగ్ స్పెషలిస్ట్‌కి సంబంధించి ఫోన్‌పే వాళ్ళు అయితే డిగ్రీ అర్హతతో అయితే నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఫ్రెండ్స్, ఎక్స్‌పీరియన్స్ అయితే అవసరం లేదు. కానీ 0-3 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉన్నా సరిపోతుందని మెన్షన్ చేశారు. సాలరీ వచ్చేసి కాంపిటీటివ్ వైస్‌గా ఇవ్వడం జరుగుతుందని మెన్షన్ చేశారు. జాబ్ లొకేషన్ వచ్చేసి బెంగుళూరులో ఉంటుంది. ఫుల్ టైమ్ జాబ్ ఫ్రెండ్స్ ఇదొచ్చేసి. స్కిల్స్ వచ్చేసి కేవైసీ ఎక్స్‌పీరియన్స్ ఉండాలి. స్ట్రాంగ్ కమ్యూనికేషన్ ఉండాలి. ఫ్రెండ్స్, ఇవైతే స్కిల్స్ ఉండాలి అని మెన్షన్ చేశారు. ఫ్రెండ్స్, కీ రెస్పాన్సిబిలిటీస్ చూసినట్టయితే మర్చెంట్ ఆన్‌బోర్డింగ్ అయితే చేసి రావాలి. కేవైసీ వెరిఫికేషన్ చేయరావాలి. ప్రాసెస్ అథరెన్స్ చేయరావాలి. కోఆర్డినేషన్ చేయరావాలి. ఇంప్రూవ్‌మెంట్ ప్రాసెస్ అయితే చేయవలసి ఉంటుంది. రిపోర్టింగ్ అయితే చేయవలసి ఉంటుంది అని మెన్షన్ చేశారు. ఫ్రెండ్స్, ఇవి అయితే చేయగలగాలి అని మెన్షన్ చేశారు. క్వాలిఫికేషన్స్ అండ్ స్కిల్స్ చూసారు కదా! 3 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఆర్ 0-3 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉన్నా సరిపోతుంది అని మెన్షన్ చేశారు. ఫ్రెండ్స్, కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే క్లియర్‌గా ఉండాలి అని మెన్షన్ చేశారు. ఫ్రెండ్స్, ఈఆర్ఎం ప్లాట్‌ఫార్మ్స్‌లో అయితే చేయగలగాలి అని మెన్షన్ చేశారు. ఫ్రెండ్స్, స్ట్రాంగ్ అనలిటికల్ అబిలిటీస్ అయితే ఉండాలి అని మెన్షన్ చేశారు. నెక్స్ట్ నాలెడ్జ్ వచ్చేసి పీ2ఎం ఆన్‌బోర్డింగ్ ప్రొసీడ్యూర్స్‌కి సంబంధించి కొద్దిగా నాలెడ్జ్ అయితే ఉండాలి అని మెన్షన్ చేశారు. లింగ్వల్ కేపబిలిటీస్ అయితే కలిగి ఉండాలి అని మెన్షన్ చేశారు. ఫ్రెండ్స్, అప్లికేషన్ ఎలా చేసుకోవాల్సి ఉంటుంది అంటే, నేను అప్లికేషన్ లింక్ అయితే క్రింద ప్రొవైడ్ చేస్తాను. మీరు అక్కడ నుండి అప్లికేషన్ డౌన్‌లోడ్ చేసుకొని, ఫిల్ చేసి, మీరు అయితే అటాచ్ చేసి, అంటే దానికి సరిపడా డాక్యుమెంట్స్‌నైతే అటాచ్ చేసి, మీ అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయవలసి ఉంటుంది అని మెన్షన్ చేశారు. ఫ్రెండ్స్, ఇంట్రెస్ట్ ఉన్న అభ్యర్థులైతే తప్పకుండా అప్లై చేసుకోండి. ఫ్రెండ్స్, ఎందుకంటే డిగ్రీ అర్హతతో అయితే నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఫ్రెండ్స్, కీ రెస్పాన్సిబిలిటీస్ చూసారు కదా! మర్చెంట్ ఆన్‌బోర్డింగ్, కేవైసీ వెరిఫికేషన్ మీకైతే కేవైసీ అయితే తప్పకుండా చేయగలగాలి అని మెన్షన్ చేశారు. ఇది అయితే మెయిన్ మ్యాండేటరీ అని మెన్షన్ చేశారు. ప్రాసెస్ అథెరెన్స్ అయితే కంపల్సరీ. మెయిన్‌గా కేవైసీ అయితే చేయగలగాలి అని మెన్షన్ చేశారు. ప్రాసెస్ ఇంప్రూవ్‌మెంట్‌లో టీఏటీ అయితే చేయగలగాలి అండ్ బూస్ట్ మర్చెంట్ సాటిస్ఫాక్షన్ అయితే టర్నోవర్ రౌండ్ చేసి ఉండాలి అని మెన్షన్ చేశారు. ఫ్రెండ్స్, కోఆర్డినేషన్ వచ్చేసి డెవలప్‌మెంట్‌కు, బిజినెస్‌కి సంబంధించి మీరు అయితే ఆన్ బోర్డింగ్ ప్రాసెస్‌లో అయితే చేయగలగాలి అని మెన్షన్ చేశారు స్పీడ్‌గా. నెక్స్ట్ ఇక్కడ చూసినట్టయితే జాబ్ సమ్మరీ వచ్చేసి ఇదైతే ఫోన్‌పే నుండి అయితే రిలీజ్ చేశారు. ఫ్రెండ్స్, ఆన్ బోర్డింగ్ స్పెషలిస్ట్‌కి సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఫ్రెండ్స్, ఇది అయితే ఆఫ్‌లైన్ బోర్డింగ్ ప్రాసెస్‌కి సంబంధించి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఫ్రెండ్స్, ఇదైతే మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు. మంచి ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్, స్మూత్‌లీ ఫోన్‌పే ఎకోసిస్టమ్‌లో మర్చెంట్‌కి సంబంధించి ఇంటిగ్రిటీ స్మూత్‌లీ ఫోన్‌పే ఎకోసిస్టమ్‌లో అయితే రావడం జరుగుతుంది అని మెన్షన్ చేశారు. ఫ్రెష్ చూసారు కదా! జాబ్ టైప్ వచ్చేసి ఫుల్ టైమ్ జాబ్ ఉండడం జరుగుతుంది అని మెన్షన్ చేశారు. లొకేషన్ వచ్చేసి బెంగుళూరులో ఉంటుంది. డిగ్రీ అర్హతతో అయితే నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఫోన్‌పే కంపెనీలో అయితే మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు. ఎలాంటి ఎక్స్‌పీరియన్స్ లేకుండా డిగ్రీ అర్హతతో అయితే నోటిఫికేషన్‌ని రిలీజ్ చేశారు. ఫ్రెండ్స్, మినిమమ్ ఏజ్ వచ్చేసి 18 ఇయర్స్ తర్వాత ఉండాలి అని మెన్షన్ చేశారు. ఫ్రెండ్స్, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ వాళ్ళకి కూడా షేర్ చేయండి. ఫ్రెండ్స్, సాలరీ మెన్షన్ చేయలేదు ఇక్కడ, అక్కడ అని మెన్షన్ చేశారు. ఫ్రెండ్స్, అది అయితే అక్కడనే చెప్పడం జరుగుతుంది అని మెన్షన్ చేశారు. ఇంట్రెస్ట్ ఉన్న అభ్యర్థులైతే తప్పకుండా అప్లై చేసుకోండి. మరిన్ని ఇలాంటి అప్డేట్స్ డైలీ రావాలి అంటే మన ఛానెల్‌ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకేమైనా డౌట్స్ ఉంటే నేను కింద ప్రొవైడ్ చేశాను. ఈ పీడీఎఫ్ లింక్ అయితే మీరు అక్కడ నుండి వెళ్లి డౌన్‌లోడ్ చేసుకోండి. థాంక్ యూ.